దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మనము నీవు అంధకారములో ఉన్నావా, చీకటిలో ఉన్నావా, చీకటిలో జీవిస్తున్నావనే ఒక రెండవ భాగంలోకి వచ్చాం. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనము, 8వ వచనం, 9వ వచనం చదువుకుందాం. మానవుడా మేల్కొనుము, మహారక్షణను కనుగొనుము. మానవుడా మేల్కొనుము, మహారక్షణను కనుగొనుము. మానవుడా మేల్కొనుము, ఇహలో నీవు చేసిన క్రియలు పరమున భద్రము చేయబడు. మంచిదే గాని చెడుదే గాని అన్నియు తీర్పులో కనబడును. మంచిదే గాని చెడుదే గాని అన్నియు తీర్పులో కనబడును. మానవుడా మేల్కొనుము, మహారక్షణను కనుగొనుము. మానవుడా మేల్కొనుము, పాపంబునకు జీతం మరణం. అయ్యో నీవిక భయపడవా, పాపంబునకు జీతం మరణం. అయ్యో నీవిక భయపడవా, పరిశుద్ధతకు ప్రతిఫలముగా ప్రభు నీకిచ్చును జీవమును. పరిశుద్ధతకు ప్రతిఫలముగా ప్రభు నీకిచ్చును జీవమును. మానవుడా మేల్కొనుము, మహారక్షణను కనుగొనుము. మానవుడా మేల్కొనుము. దేవునికి స్తోత్రం. గమనించండి, ఈ మధ్యకాలములో అనేక మంది అంధకారములో పాపములో ఉన్నందువలన ఈ లోకములో నైతిక విలువలు కోల్పోతున్నారు. సమాజంలో చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు. వారి యొక్క కుటుంబ సభ్యులు, వారి యొక్క బంధువుల మధ్యలో, ఇరుగు పొరుగు వారి మధ్యలో, వారి గ్రామములో, వారున్న జిల్లాలో, వారున్న ప్రాంతములో, దేశములో, ప్రపంచంలో వారి యొక్క స్థితిని బట్టి కొందరు ఏమైపోతున్నారంటే వారికి వచ్చిన ఆ యొక్క దుష్ట స్వభావము, అంధకారము, చీకటి అంటే దేవునికి వ్యతిరేకమైన ఆలోచనల వలన కొందరు ఏమైపోతున్నారంటే దేవునికి దూరం అయిపోతున్నారు, కుటుంబాలకు దూరం అయిపోతున్నారు, అనేకమైన శోధనలకు గురవుతున్నారు. ఈ మధ్య కాలంలో జరిగిన ఒక సంఘటన నేను న్యూస్లో విన్నాను. ఒక రజిత అనే ఒక అమ్మాయి, ఆమెకి 3 పిల్లలు. అయితే 10th క్లాస్ చదివేటప్పుడు ఒక శివ అనే వ్యక్తితో సంబంధం పెట్టుకొని ఉంది. అయితే కొంతకాలము తర్వాత, అంటే 10th క్లాస్లో ఆమె క్లాస్మేట్ అనమాట, రజిత అనే ఒక అమ్మాయి శివ అనే అబ్బాయిని కనెక్ట్ అయి ఉన్నందువలన ఆ విధముగా వారి యొక్క స్టడీ లైఫ్లో పరిచయం అవటం వలన, అలా ఉన్నందువలన జరిగిన ఒక భయంకరమైన సంఘటన ఈరోజు మనము ధ్యానిస్తున్నాం. ఈ మధ్య కాలంలోనే జస్ట్ 1 వీక్లోనే జరిగిన సంఘటన న్యూస్లో వచ్చింది. అయితే సరే, కొన్ని పరిస్థితులను బట్టి ఆ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఆమెకి వివాహం కూడా చేశారు. అయితే ఆమె చదువుకుంది, తర్వాత ఇంకొక వ్యక్తితో వివాహం చేసుకుంది, 3 పిల్లల్ని కూడా కన్నది. చిన్న పిల్లలు, ఆ 3 పిల్లలు. అయితే కొంతకాలము గ్యాప్ వచ్చిన తర్వాత మరలా 10th క్లాస్లో చదువుకున్న ఆ క్లాస్మేట్, ఆ శివ అనే వ్యక్తి మరలా కనెక్ట్ అయ్యాడు. కనెక్ట్ అయ్యేసరికి భర్త ఉండగా, 3 పిల్లలు ఉండగా ఆమె ఏం చేసిందంటే ఒక భయంకరమైన అంధకారము, ఒక భయంకరమైన చీకటి ఆమెను ఆవరించినందువలన
ఆమె ఒక స్కూల్ టీచర్గా పనిచేస్తుంది. సమాజంలో ఒక ఫ్యామిలీ లైఫ్ నడిపిస్తుంది. ఆమెకు ఒక భర్త ఉన్నప్పటికీ, 3 పిల్లలు ఉన్నప్పటికీ కూడా ఒక భయంకరమైన, ఒక చేదైన ఒక స్వభావము, అంధకారము, చీకటి ఎప్పుడైతే ఆవరించిందో ఆ పాత ప్రియుడు మళ్ళీ కనెక్ట్ అయ్యాడు. 10th క్లాస్లో చదువుతున్నప్పుడు ఒక పాత ప్రియుడు ఉన్నాడు కదా, ఆ శివ అనే వ్యక్తికి ఆ రజిత అనే అమ్మాయికి కనెక్ట్ అవ్వనందువలన ఆ సెలవులో వారికి ఉన్న ఆ యొక్క భయంకరమైన చీకటి, ఆ భయంకరమైన స్వభావం వలన ఆ అమ్మాయి ఏం చేసిందంటే 3 పిల్లల్ని కూడా చంపేసింది. ఆ 3 పిల్లలు చంపేస్తుంది. తన ప్రియుడు మాట విని భర్తను లెక్క చేయకుండా, సమాజాన్ని లెక్క చేయకుండా, కుటుంబ విలువలు, బంధువులకి, సమాజానికి, దేవునికి, అన్నిటికీ విరోధమైన స్వభావం ఉన్నందువలన 3 పిల్లల్ని చంపేసింది. ఎంత భయంకరమైన వార్తలు, ఎంత భయంకరమైన వార్తలు. 3 పిల్లలు చంపేసింది. ఈరోజు కటకటాలు జైల్లో ఉంది. చదువుకున్న అమ్మాయే, ఒక టీచర్ ఉద్యోగం చేస్తుంది. పాత ప్రియుడు మళ్ళా కనెక్ట్ అయ్యేసరికి 3 పిల్లల్ని కన్నా తల్లి కూడా ఏం చేసింది? చంపేసింది. ఇలాంటి దినాల్లో ఉన్నాం. ఒక భయంకరమైన వార్తలు వింటున్నాం. ప్రతిరోజు ఎక్కడో చోట, తెలంగాణ రాష్ట్రం కానీ, ఆంధ్ర రాష్ట్రం కానీ, భారతదేశంలో కానీ అనేక రాష్ట్రాల నుండి, అనేకమైన ప్రాంతాల నుండి ప్రపంచవ్యాప్తముగా ఈనాడు అనేక మంది అంధకారములో ఉన్నందువలన కుటుంబానికి, సమాజానికి, దేవునికి విరోధంగా జీవించినందువలన, దేవునికి మహిమకరంగా జీవించినందువలన నష్టపోతున్నారు. భయంకరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. దేవుని యొక్క వాక్యములో మనం చూసినట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. మీరు గమనించినట్లయితే యోహాను రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం మొదటి అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదువుకుంటున్నాం. అయితే వెలుగులో ఉన్న ప్రకారము మనమును, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచినట్లయితే మనము అన్యోన్య సహవాసము గలవారై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారు ఆయన వెలుగై ఉన్నాడు. నీలో ఉన్న చీకటి, నీలో ఉన్న చేదైన స్వభావము, నీలో ఉన్న అపవిత్రత, నిన్ను వెంటాడుతున్న ఆ దుష్ట స్వభావం నుండి విడిపించటానికి ఒక రక్తము నీకు విడుదల ఇవ్వబోతుంది. అదే యేసు యొక్క రక్తం. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. నీవు ఇంకా అంధకారంలో ఉన్నట్లయితే, చీకటిలో ఉన్నట్లయితే నష్టపోతావు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. 3 విధాలుగా మనం శుద్ధీకరించబడుతున్నాం. ఒకటి యేసు యొక్క రక్తము ద్వారా, రెండవది దేవుని యొక్క వాక్యము ద్వారా, మూడవది పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ద్వారా మనం శుద్ధీకరించబడుతున్నాం. గమనించండి, 8వ వచనం చదివినట్లయితే, మనము పాపము లేని వారమని చెప్పుకొని మనలు మనమే మోసపుచ్చుకుందము, మరియు మనలో సత్యం ఉండదు. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం దేవుడు మాట్లాడుతున్నాడు. అయ్యో, నా పాపము లేదనుకుంటున్నావా? అయితే మనల్ని మనమే మోసపుచ్చుకుంటున్నా. ఒకవేళ దేవుని దృష్టిలో నీవు యథార్థంగా ఉన్నావా? యథార్థవంతురాలుగా ఉన్నావా? యథార్థవంతుడుగా ఉన్నావా? ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనము పాపము లేని వారమని చెప్పుకున్నట్లయితే మనల్ని మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు.
9వ వచనం చదివినట్లయితే, మన పాపములను మనము ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. హల్లెలూయా, హల్లెలూయా. మనము మన పాపములు ఒప్పుకున్నట్లయితే, అవునండి, పాపములు ఒప్పుకుంటే దేవుడు ఏం చేస్తాడు? క్షమిస్తాడు. పాపమును ఒప్పుకోవడమే కాదు, విడిచిపెట్టాలి. పాపాన్ని విడిచిపెట్టాలి. పాపాన్ని విడిచిపెట్టకపోయినట్లయితే నీవు ఇంకా అంధకారంలోనే ఉన్నావు, ఇంకా చీకటిలోనే ఉన్నావు, నరకానికి వెళ్ళిపోతావు, పాతాళానికి వెళ్ళిపోతావు. అక్కడ అగ్ని ఉండవు, అగ్ని ఆరదు, పురుగు చావదు. యేసు ప్రభువారు రెండవసారి ఏ విధంగా రాబోతున్నారంటే, పరిశుద్ధులను తీసుకెళ్ళడానికి రాబోతున్నాడు, నీతిమంతులు తీసుకెళ్ళడానికి రాబోతున్నాడు. ప్రతిష్ఠ జీవితము, పరిశుద్ధ జీవితము, విశ్వాస జీవితములో, ఆత్మీయ జీవితంలో నమ్మకముగా ఉండే వారి కొరకు ప్రభు రాబోతున్నాడు. హల్లెలూయా. ఒకవేళ నీ ఉంటున్న పరిసర ప్రాంతాల్లో పాపము నిన్ను ఏలుబడి చేస్తున్నట్లయితే, చీకటి నీ మీద ఆవరించినట్లయితే, ఎవరి రూపంలో అయినా సరే నిన్ను వెంటాడుచున్నట్లయితే, వెంటనే నువ్వు ఆ స్థలాన్ని విడిచిపెట్టేసేయి, ఆ పరిసర ప్రాంతాన్ని విడిచిపెట్టే. లేకపోతే దేవుని తీర్పు గురవుతావు. ఈ దినమున దేవుడు మాట్లాడుతున్నాడు. పాపము లేదని నువ్వు అనుకున్నట్లయితే భ్రమలో ఉన్నావు నీవు. ఒక దినమున పాము ఎలా కాటు వేస్తుందో, ఆ పాపము నిన్నేం చేస్తుంది? కాటు వేస్తే మరణంలోనికి వెళ్ళిపోతావు. నిత్య జీవానికి వెళ్ళకుండా, దేవుడు సిద్ధపరిచిన పరలోక పట్టణము అనే పరిశుద్ధ స్థలానికి వెళ్ళకుండా, సీయోను అనే పరిశుద్ధ స్థలానికి వెళ్ళకుండా, నూతన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించకుండా, నీ యొక్క అంధకార జీవితాన్ని బట్టి, నిన్ను ఆవరించిన చీకటి బ్రతుకును బట్టి ఏమైపోతావు? నరకములో నెట్టివేయబడతావు. ఈ దినమున దేవుడు మాట్లాడుతున్నాడు. మన పాపములు మనం ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనం పవిత్రులుగా చేయను. హల్లెలూయా. నీవు అంధకారంలో ఉండడం దేవుని చిత్తం కాదు, నీవు చీకటిలో ఉండడం దేవుని చిత్తం కాదు. దేవుడు నిన్ను ఒక ప్రత్యేకించి ఒక నీతిమంతురాలుగా, ఒక నీతిమంతుడుగా, ఒక పరిశుద్ధురాలుగా, ఒక పరిశుద్ధుడుగా, ఒక ప్రత్యేకమైన పరిశుద్ధాత్మ అభిషేకం నీకు ఇచ్చి, యేసు ప్రభు తన రక్తము ద్వారా పరిశుద్ధపరిచి, వాక్యము ద్వారా పరిశుద్ధపరిచి, ఆత్మ ద్వారా పరిశుద్ధపరిచి నిన్ను ఒక ప్రత్యేకమైన దేవుని సంఘములో నిలబెట్టాలని దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశమై ఉన్నది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినమున అంధకారము, చీకటి తొలగిపోవాలి నీలో నుండి. అయితే దావీదు అనే ఒక భక్తుడు అద్భుతమైన ప్రార్థన చేస్తున్నాడండి. ఆయన ప్రార్థనలో విరిగి నలిన హృదయం ఉంది. ఆయన ప్రార్థనలో ఆయన చేసిన పాపమును బట్టి, ఆయన జీవించిన జీవితాన్ని బట్టి దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు. 51వ అధ్యాయం కీర్తన గ్రంథము 51వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూసినట్లయితే, 51వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం ధ్యానిస్తున్నాం. సహించలేని శ్రమగల కాలం సమీపమాయెను మానవుడా, సహించలేని శ్రమగల కాలం సమీపమాయెను మానవుడా, ప్రభు నీకిచ్చిన సుదినం నేడు త్వరపడు, ఇదిగో తరుణమిదే. ప్రభు నీకిచ్చిన సుదినము నేడు త్వరపడు, ఇదిగో తరుణమిదే. మానవుడా మేల్కొనుము, మహారక్షణను కనుగొనుము. మానవుడా మేల్కొనుము, పాపము లేని పరిశుద్ధులకై ప్రభు యేసయ్యా రానయుండే. పాపము లేని పరిశుద్ధులకై ప్రభు యేసయ్యా రానయుండే.
పశ్చాత్తాపము పొంది క్షణమే రక్షణ పొందుము మానవుడా. పశ్చాత్తాపము పొంది క్షణమే రక్షణ పొందుము మానవుడా. మానవుడా మేల్కొనుము, మహారక్షణను కనుగొనుము. మానవుడా మేల్కొనుము. 50వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుకుందాం. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములు తుడిచివేయము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉన్నది. గమనించండి దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యంలో చూసినట్లయితే దావీదు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపముతో దేవునికి మొరపెడుతున్నాడు. దావీదు ఏ విధముగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడో మనము కూడా ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించు, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమమును తుడిచివేయి ప్రభా. పాపమును ఒప్పుకోవడమే కాదు, పాపమును విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం. విడిచిపెడితే ఆత్మీయ జీవితంలో మనం ముందుకు వెళ్ళిపోతాం. ప్రార్థనలో, పరిశుద్ధాత్మ నడిపింపులో, దేవుని చిత్తములో ఆయన మహిమ కొరకు మనం జీవించగలుగుతాం. దేవునికి స్తోత్రం. ఇక్కడ వాక్యంలో చూసినట్లయితే నా అతిక్రమములను తుడిచివేయము. ఒకవేళ తెలుసో తెలియకో నువ్వు పాపములో జీవించావేమో, పాపులతో సాహసం చేసేవేమో, త్రాగుబోతులతో సాహసం చేసేవేమో, తిరుగుబోతులతో సాహసం చేసేవేమో, విడిచిపెట్టమంటున్నాడు దేవుడు. దావీదు తన జీవితంలో తన తప్పు తాను తెలుసుకొని పశ్చాత్తాపడి ఏం చేస్తున్నాడు? ప్రభా నన్ను క్షమించు, నా అతిక్రమం తుడిచివేయి ప్రభా, నా దోషం పోవునట్లు నన్ను పవిత్రపరచమని దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. కన్నీటి ప్రార్థనలోనే ఉంది పశ్చాత్తాపం కలిగిన హృదయం. హల్లెలూయా. కన్నీటితో ఎవరైతే ప్రార్థన చేస్తారో, విరిగి నలిగిన హృదయంతో ఎవరైతే ప్రార్థన చేస్తారో, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమం నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉన్నది. దేవుని పిల్లలారా గమనించండి, ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ సందర్భములో ఈ ప్రశస్తమైన దేవుని యొక్క సన్నిధిలో దేవుని వాక్యం ఇచ్చిన దేవుని బిడ్డ, ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. మనల్ని వెంటాడుతున్న అంధకారము చీకటి తొలగించబడాలి. యేసు యొక్క రక్తము ద్వారా శుద్ధీకరించబడదాం. ప్రభా నన్ను క్షమించు ప్రభా, నీ పరిశుద్ధ రక్తములను కడుగు, నన్ను శుద్ధి చేయమని ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యం ద్వారా పరిశుద్ధపరచబడటం అనేది చాలా విశేషమైన ఆత్మీయ అనుభవం అయినది. మనం గమనించినట్లయితే యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం చదువుకుందామండి. ముగింపులోనికి వస్తున్నాము. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనంలో ఒక అద్భుతమైన వాక్యమును దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభు చేసిన ప్రార్థన. దేవునికి స్తోత్రం. 17వ అధ్యాయం 17వ వచనం గమనించినప్పుడు యోహాను సువార్త 17:17 అండి. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. హల్లెలూయా. సత్యం. యేసు ప్రభువారు చెప్పారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమని ప్రభు చెప్పి ఉన్నారు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ద్వారా మనం పరిశుద్ధపరచబడుతున్నాం. ఈరోజు ప్రభువా నా హృదయాన్ని పరిశుద్ధపరచు, నా మనసును పరిశుద్ధపరచు, నా తలంపును పరిశుద్ధపరచు, నా జీవితాన్ని పరిశుద్ధపరచు, నీ పరిశుద్ధ రక్తము ద్వారా, నీ వాక్యం ద్వారా నన్ను పరిశుద్ధపరచు. ఎప్పుడు కూడా నీకు ఇష్టమైన జీవితం నేను చేస్తాను ప్రభా, నీకు ఇష్టరాలుగా నేను జీవిస్తాను ప్రభా, నీకు ఇష్టరాలుగా బ్రతకడానికి కృప దయచేయి, నీకు ఇష్టడుగా బ్రతకడానికి కృప దయచేయమని ప్రార్థన చేద్దాము. దయచేసి గమనించండి, దేవుని యొక్క వాక్యములో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వాక్యం ద్వారా మనం పరిశుద్ధపరచబడుతున్నాం. మూడవదిగా రోమాపత్రిక 15వ అధ్యాయము గమనించండి, 15వ వచనం అండి. రోమాపత్రిక 15వ అధ్యాయము 15వ వచనం అండి. రోమాపత్రిక 15వ అధ్యాయము
15వ వచనం. ఆయనను అన్యజనులను అర్పణ పరిశుద్ధాత్మలను పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్టు నేను సువార్త విషయమై యాజక ధర్మం జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తం యేసు క్రీస్తు పరిచారకునైతది ఇది హేతు చేసుకుని మీకు జ్ఞాపకం చేయవలని ఉండి ఎక్కువ ధైర్యం కలిగి సంక్షేపముగా మీకు రాయిచున్నాను. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. పరిశుద్ధాత్మ దేవుడు వైపున మనల్ని ఒప్పిస్తూ ఉంటాడు. పాపముల గురించి, తీర్పుల గురించి, లోకముల గురించి ఒప్పిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మకు లోబడినట్లయితే నువ్వు తప్పనిసరిగా పరిశుద్ధురాలు అయిపోతావు, పరిశుద్ధులు అయిపోతావు. దేవునికి స్తోత్రం. పాపము నీ మీద ఏలుబడి చేయదు. పాపాత్మ సంబంధమైన క్రియలు నిన్ను ఏలుబడి చేయలేవు. కారణం ఏంటంటే నీ జీవితాన్ని బట్టి, నీ విశ్వాస జీవితాన్ని బట్టి, నీ పరిశుద్ధ జీవితాన్ని బట్టి నీ త్రాగుబోతు భర్త మారిపోతాడు, నీ తిరుగుబోతు భార్య మారిపోతుంది. కారణం దేవుని సన్నిధిలో యేసుప్రభు యొక్క రక్తము శక్తివంతముగా క్రియ చేస్తుంది. దేవుని యొక్క వాక్యము శక్తివంతముగా క్రియ చేస్తుంది. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అంధకారం అనే జీవితము, చీకటి అనే బ్రతుకు నుండి దేవుడు ఏం చేస్తున్నాడు? విడుదలిస్తున్నాడు, విమోచనిస్తున్నాడు. 4వదిగా ప్రార్థన ద్వారా మనం పరిశుద్ధపరచబడుతున్నాం. మీరు గమనించినట్లయితే మొదటి పత్రిక తిమోతి పత్రిక 1 తిమోతి 4:5 చదువుకుందామండి. 1 తిమోతి 4వ అధ్యాయం 5వ వచనం. ఏలైనగా అది దేవుని వాక్యం వలన ప్రార్థన వలన పవిత్రపరచబడుచున్నది. గమనించండి, లోకానుసరమైన తీర్పులు వేరుగా ఉన్నాయి. సుప్రీంకోర్టు తీర్పు తీరుస్తుంది, హైకోర్టు తీర్పు తీస్తుంది, జిల్లా కోర్టు తీర్పు తీస్తున్నారు అనేక మంది జడ్జిలు. కానీ దేవుని చట్టం వేరు, లోక సంబంధమైన చట్టాలు వేరు. దేవుని బిడ్డలతో దేవుడు మాట్లాడుతున్నాడు. సార్వత్రిక సంఘమా, జ్ఞాపకం చేసుకో, ఈ దినమున దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వారి క్రియలు చొప్పున నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయమే చేయలేము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండలేము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండలేము. వారి క్రియలు చొప్పున నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. లోక సంబంధమైన జడ్జెస్, న్యాయాధిపతులు అని చెప్పుకునేవారు కొన్ని కేసులు కోర్టుకు వచ్చినప్పుడు వారి యొక్క కుటుంబ పరిస్థితులు, అయితే వారికి ఉన్న అక్రమ సంబంధాలను బట్టి అనవసరమైన తీర్పులు ఇస్తున్నారు. గమనించండి, ఆ తీర్పులు, ఆ జడ్జిమెంటు దేవుని చట్టములో పనికిరాదు. హల్లెలూయా. దేవుడు పరిశుద్ధుడు, ఆయన పరిపూర్ణమైన పరిశుద్ధుడు. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభు రాజ్యానికి వెళ్ళలేరు. సుప్రీంకోర్టు, హైకోర్టు కానీ ఇంక ఏ కోర్టు అయినా సరే, వారు ఎంత సీనియర్ న్యాయాధిపతులైనా సరే, ఎటువంటి జడ్జెస్ అయినా సరే, వారిచ్చే తీర్పులకి ఈ బైబిల్ గ్రంథానికి పొంతన ఉండలేదు. బైబిల్లో ఉన్న చట్టాలు వేరు, మానవుడు రాసుకున్న చట్టాలు వేరు. ఒక దినమున మహిమగల సింహాసనంలో నా కొరకు, నీ కొరకు, ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని కొరకు, వారు క్రైస్తవులైనా సరే, హిందువులైనా సరే, ముస్లిమ్స్ అయినా సరే, వారు ఎవరైనా సరే, మనుషులందరి కొరకు రక్తము చిందించిన యేసయ్య, ప్రేమను చూపించిన యేసయ్య, దయ చూపించిన ప్రభు, కరుణ చూపించిన యేసయ్య, ప్రపంచానికి ప్రతి ఒక్క మానవుని కొరకు ఆ గొల్గోతా కొండ పైన సిలువ వేయబడిన యేసు ప్రభు రక్తము చిందించి ఆయన ప్రేమను చూపించిన యేసయ్యకు లెక్క అప్పచెప్పాలి ప్రతి మానవుడు. ఒక దినమున ఒక మహిమగల సింహాసనంలో కూర్చోబోతున్నాడు. ఆ జడ్జిమెంట్ వేరుగా ఉంటుంది, ఆ జడ్జిమెంట్ వేరుగా ఉంటుంది. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు నుంచి, హైకోర్టు నుంచి కొన్ని తీర్పులు తీరుస్తున్నారు. వారికి ఉన్న
జ్ఞానాన్ని బట్టి వారికి ఉన్నది కొంచెం జ్ఞానమే. కానీ దైవ జ్ఞానము వేరు, దైవ చట్టము వేరు, దేవుని యొక్క పరిశుద్ధత వేరు, దేవుని యొక్క పరిశుద్ధాత్మ మార్గం వేరు. ఆ మార్గం ఎటువంటిదంటే నీతి గల మార్గం, పరిశుద్ధమైన మార్గం, జీవము గల మార్గం. పెళ్ళప్పుడు ప్రమాణాలు చేస్తూ ఉంటారు, జీవితాంతం నీతోనే ఉంటారు అని ప్రమాణం చేస్తారు. కానీ ఆ ప్రమాణాలు నిలబెట్టుకోలేకపోతున్నారు. భర్త భార్యలు విడాకులు తీసుకుంటున్నారు, తీసుకొని మరలా ఇంకొకరితో సంబంధాలు పెట్టుకుంటున్నారు. అయితే ఆ చట్టం వేరు, ఈ లోక సంబంధమైన ఒకవేళ నీవు డైవర్స్ తీసుకోవచ్చు. కానీ దేవుడి దగ్గర నిలబడ్డప్పుడు నీ పరిశుద్ధత, నీ విశ్వాస జీవితము, నీ ప్రతిష్ఠ జీవితము, నీ ప్రత్యేకమైన జీవితము ఎంతవరకు ఉంటుంది? ఆయన ఒక రోజున ఆయన యొక్క తరాజులో తూకం వేసినప్పుడు మన ప్రార్థనా జీవితం ఎలా ఉంటుంది, మన పరిశుద్ధ జీవితం ఎలా ఉంటుంది, మన యొక్క ప్రత్యేక జీవితం ఎలా ఉంటుందో దేవుని దగ్గర ప్రతి మానవుడు లెక్క చెప్పాలి. ఈ లోక సంబంధమైన చట్టాలు వేరు, దేవుడు ఏర్పరిచిన చట్టాలు వేరండి. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాకుండా సుప్రీంకోర్టులో అనవసరమైన తీర్పులు ఇస్తున్నారు. ఏంటండి, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు లైంగిక సంబంధాలు పెట్టుకోవచ్చు ఏంటండి అని తీర్పు తీస్తున్నారు. అనవసరమైన తీర్పులు, ఆ తీర్పులు నమ్మకండి. అయితే దేవుడు ఒక తీర్పు తీర్చబోతున్నాడు ప్రతి మానవుల్ని. హల్లెలూయా. ఇది వాస్తవం, ఇది వాస్తవం. దేవుని తీర్పులో, దేవుని యొక్క సన్నిధిలో దేవుడు ఆయన తీర్పు తీర్చినప్పుడు ఒక గొల్లవాడు నీతిమంతు అంటే గొర్రెలను మేకలను వేరు చేసినట్లుగా పాపులను దేవుడు నీతిమంతులను వేరు చేసే సమయం రాబోతుంది. ఆ సమయంలో నీవు పాపుల గుంపులో ఉండబోతున్నావా లేక నీతిమంతుల గుంపులో ఉండబోతున్నావా? ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. లోక సంబంధమైన చట్టాలను నమ్మకండి. బైబిల్ గ్రంథములో ఉన్న దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, ఆయన యొక్క ఉన్నతమైన ఉపదేశం ఏంటి, దేవుని యొక్క ఉన్నతమైన మరి ప్రణాళిక ఏంటి నీ పట్ల అనేది నువ్వు గుర్తించాలి. ప్రార్థన ద్వారా మనం పరిశుద్ధపరచబడుతున్నాం. తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చదివినప్పుడు ఏలైనగా అది దేవుని వాక్యం వల్ల ప్రార్థన వల్ల పరిశుద్ధపరచబడుచున్నది. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం చదివినప్పుడు యోహాను సువార్త గమనించండి, 8వ అధ్యాయము 12వ వచనం. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగులో వెలుగు కలిగి ఉండని వారితో చెప్పాను. హల్లెలూయా. ఈరోజు మన అంశం ఏంటండి, నీవు అంధకారములో జీవిస్తున్నావా లేక చీకటిలో జీవిస్తున్నావా అనేసి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నప్పుడు ప్రభు మనకిస్తున్న ఒక అద్భుతమైన మాట ఏంటండి, ప్రభు యేసుక్రీస్తు వారు నేను లోకమునకు వెలుగై ఉన్నాను. వెలుగైన యేసుక్రీస్తు ప్రభుని నీవు ధరించుకున్నట్లయితే ఆ వెలుగు నిన్ను నడిపిస్తుంది, ఆ వాక్యము నిన్ను నడిపిస్తుంది, ఆ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు నిన్ను ఒక పరిపూర్ణమైన పరిశుద్ధురాలుగా, ఒక పరిపూర్ణమైన పరిశుద్ధుడిగా నిన్ను మారుస్తుంది. ఆ వెలుగైన యేసుక్రీస్తు ప్రభుని ధరించుకున్నట్లయితే అపవాది సంబంధులు అట్టిమానాలు వేస్తున్నప్పుడు ఆ వెలుగైన యేసుక్రీస్తు ప్రభుని ధరించుకున్నవారు, ఆ ప్రభావాన్ని ధరించుకున్నవారు, ఆ ప్రేమను ధరించుకున్నవారు, ఆ పరిశుద్ధతను ధరించుకున్నవారు, ఆ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపును ధరించుకున్న దేవుని యొక్క బిడ్డలు ఆయన మహిమ కొరకు జీవిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ఏమంటున్నాడండి, నేను లోకమునకు వెలుగునై ఉన్నాను, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగులో నడుచును. హల్లెలూయా. ఎంతమంది యేసుప్రభుని వెంబడిస్తున్నారు? నీవు నిజంగా యేసుప్రభుని వెంబడించినట్లయితే ప్రతిరోజు నువ్వు బైబిల్ చదువుతావు. నీవు నిజంగా యేసుప్రభుని వెంబడించినట్లయితే
టీవీలో వచ్చే సినిమాలు చూడవు. నిజముగాని యేసు ప్రభువు నమ్మినట్లయితే, వెంబడించినట్లయితే సినిమాలు చూడవు, సీరియళ్ళు చూడవు, ఏంటండి జబర్దస్తి ప్రోగ్రాంలు చూడవు. నువ్వు నిజముగా యేసు ప్రభువుని వెంబడించినట్లయితే నీ భర్తని దేవుని సంగతి నడిపిస్తావు, నీ భార్యని దేవుని సంగతి నడిపిస్తావు, నీ పిల్లల్ని దేవుని సంగతి నడిపిస్తావు, నీ ఇరుగు పొరుగు వారిని దేవుని సంగతి నడిపిస్తావు, నీ కుటుంబంలో ఉన్న వారితో ఐక్యత కలిగి ఉంటావు. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభుని చూడలేరు. అయితే నన్ను వెంబడించువాడు, యేసేమంటున్నారండి, నన్ను వెంబడించువారు చీకటిలో నడవక. నువ్వు చీకటిలో ఉండటం దేవుని చిత్తం కాదు, అంధకారంలో ఉండటం దేవుని చిత్తం కాదు, పాపములో ఉండటం దేవుని చిత్తం కాదు. నీ జీవితంలో ఒక పరిశుద్ధురాలుగా, ఒక పరిశుద్ధుడిగా బ్రతకాలని దేవుడు కోరుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను వెంబడించువాడు, యేసేమంటున్నాడండి, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక, పాపములో నిలవక. బైబిల్ ఏం చెప్తుంది? మొదటి కీర్తన మొదటి వచనంలో ఏం చెప్తుంది? దుష్టుల ఆలోచన చొప్పున నడవక. దుష్టులు అంటే ఎవరండి? త్రాగుబోతులు, తిరుగుబోతులు, ఉగ్రవాదులు, టెర్రరిస్టులు, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయవారై ఉన్నారు, మతోన్మాదులు, అనేక రకాలుగా భయంకరంగా అక్రమ సంబంధాలు పెట్టుకొని ఈనాడు అనేకమైన వార్తలు వింటున్నాం. భార్య భర్తని చంపేస్తుంది. ఎవరితో అయితే అక్రమ సంబంధాన్ని పెట్టుకుందో ఆ వ్యక్తి, ఆ ప్రియుడు ఆమె కలిసి ఏం చేస్తున్నారు? పిల్లలు ఉండగా ఏం చేస్తున్నారు? భర్తని చంపేస్తుంది భార్య, భార్యను చంపేస్తున్నాడు భర్త. పొద్దున్న లేస్తే ఇవే వస్తున్నాయి, ఎక్కువ న్యూస్లో ఇవే వస్తున్నాయి, ఎక్కడ చూస్తున్నా ఎక్కువ అయిపోయింది. ఎంత భయంకరమైన వార్త, ఎంత భయంకరమైన వార్త గమనించండి. అంధకారములో ఉంటే నిత్య నరకానికి వెళ్తాం. ఈ దినమున దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, ఈ సందర్భంలో చీకటిని తొలగిపోవట కొరకై ప్రార్థన చేయి. యేసు ప్రభువు యొక్క రక్తము ద్వారా పరిశుద్ధపరచబడదాం. మనము ఆయన ఆజ్ఞలను అనుసరించినట్లయితే, ఆయన వాక్యాన్ని గ్రహించినట్లయితే దేవుని వెలుగు మన మీద ప్రకాశిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, దేవుని బిడ్డలు దేవుని కోసం జీవించాలి. దేవునికి స్తోత్రం. హేమ అనే వ్యక్తి తన జీవితంలో అనేక బలహీనతలు ఉన్నట్లుగా మనం చదివి ఉన్నాం 88వ కీర్తన 4వ వచనంలో. అయితే 88వ అధ్యాయం 4వ వచనంలో, నేను సమాధిలో దిగిన ఒకని వాని వలె అయితిని అంటున్నాడు. రెండో అనుభవం ఏంటండి? హేమ జీవితంలో బలహీనతలు ఆయన జీవితంలో వచ్చినప్పుడు కృంగిపోయాడు. ఆయన మనసులో వేదన వచ్చినప్పుడు బాధపడ్డాడు. అయితే దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. అవునండి, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితము, మన బలహీనతలు తొలగిపోవాలంటే ప్రభువైన యేసు మనకు ఆయన సహాయకుడిగా ఉన్నాడు. ముగింపులో ఒక వచనం చదువుకొని మనము ఈ సందేశాన్ని ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక మీరు గమనించండి, 12వ అధ్యాయము 12-13 వచనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12-13 వచనాలు. 12వ అధ్యాయం 12-13 వచనాలండి. కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాలను బలపరచుడి, మరియు కుంటికాలు వెనుకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేసుకొనుడి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆయన పొందిన గాయము ద్వారా మనకేం కలుగుతుంది? స్వస్థత కలుగుతుంది. మానసిక స్వస్థత, శారీరక స్వస్థత, ఆత్మీయ స్వస్థత ప్రభువు ద్వారా మనకు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. మన జీవితంలో మనము దేవుని చిత్తము చేయట కొరకై దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు.
దేవునికి స్తోత్రం. పలువిధ భారము ప్రభువే తీర్చును, ప్రయాస పడకుము మానవుడా. పలువిధ భారము ప్రభువే తీర్చును, ప్రయాస పడకుము మానవుడా. ప్రేమతో నిన్ను పిలచుచుండే కృపగల దేవుడు మానవుడా. ప్రేమతో నిన్ను పిలచుచుండే కృపగల దేవుడు మానవుడా. మానవుడా మేల్కొనుము, మహారక్షణను కనుగొనుము. మానవుడా మేల్కొనుము. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినమున ఒక శ్రేష్టమైన వాక్యం ద్వారా నాతో, మాతో, మా అందరితో మాట్లాడుచున్నావు తండ్రి. అంధకారములో నీవు జీవిస్తున్నావా, చీకటిలో నీవు జీవిస్తున్నావా అని పరిశుద్ధాత్మదేవా మీరు మమ్మల్ని ప్రశ్నిస్తున్నప్పుడు మా జీవితాలు నాయన అనేక సందర్భాల్లో మిమ్మల్ని దుఃఖపరిచాం. మమ్మల్ని క్షమించండి. ఏ ఒక్కరు నశించిపోవడం మీకు ఇష్టం లేదు ప్రభా. ఈనాడు అనేక మంది ప్రపంచంలో, అనేక దేశాల్లో, భారతదేశంలో ప్రభా, అనేక రాష్ట్రాల్లో, ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో, అనేక జిల్లాలు, అనేక ప్రాంతాల్లో పరిస్థితులు చూస్తున్నప్పుడు అనేక మంది అంధకారములో, చీకటిలో ఉన్నందువలన సమాజంలో మంచి పేరు లేకుండా జీవిస్తున్నారు తండ్రి. మా ప్రభా, కుటుంబానికి, సంఘానికి దేవా, బంధువుల మధ్యలో, స్నేహితుల మధ్యలో, ఇరుగు పొరుగు వారి మధ్యలో వారి క్రియలను బట్టి, వారి యొక్క జీవితాలను బట్టి మా ప్రభా అవమానకరమైన పనులు చేస్తున్నది వలన ఒక మంచి పేరు లేకుండా జీవిస్తున్నారు తండ్రి. ఈ దిన మనం ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడుచున్నారు. మా కొరకు తండ్రి విలువైన రక్తమును, పరిశుద్ధ రక్తం చిందించావు తండ్రి. ఎందరైతే ఈ వాక్యాన్ని విని ఉన్నారో, ఎందరైతే ఈ ప్రార్థనలోకి వీచున్నారో, ఎవరైనా సరే ప్రభా ఇంకా అంధకారంలో ఉన్నట్లయితే, పాపములో ఉన్నట్లయితే, శాపములో ఉన్నట్లయితే, కీడులో ఉన్నట్లయితే, చీకటిలో ఉన్నట్లయితే, యేసు ప్రభువు రక్తము ద్వారా ఇప్పుడే వారు కడగబడుదురు గాక. వారిని వెంటాడుతున్న పాపము, శాపము, వ్యాధి, బలహీనత, రోగము అన్నీ కూడా యేసు ప్రభువు నామములో విడుదల పొందుదురు గాక. ప్రభా మీ పరిశుద్ధ రక్తం ద్వారా పరిశుద్ధపరచండి. దావీదు చేసిన ప్రార్థన బట్టి స్తోత్రం దేవా. నీ కృప చొప్పున మమ్మల్ని కనిపించు. నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమను తుడిచివేయి ప్రభువా. నా పాపం పోనట్లు నన్ను కడుగమని ప్రార్థన చేస్తున్నాడు దేవా. నాకు శుద్ధ హృదయం తెచ్చని ప్రార్థన చేస్తున్నాడు. ఈ దినమున ప్రభా ఈ ప్రార్థనలో ఏకీవించిన బిడ్డలందరికీ ప్రార్థన చేస్తున్నాను. మా తండ్రి మీరు కనికరించండి. మా జీవితాలు మీకు మహిమకరంగా ఉండే కృప దయచేయండి. మా ప్రభా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీకు విరోధముగా, మీ వాక్యానికి విరోధముగా, మీ ఆజ్ఞలకు విరోధముగా, మీ చిత్తానికి విరోధముగా ఎవరైతే జీవిస్తున్నారో, ఎవరి విషయంలో బానిసైపోయినారో ఆ దాసత్వము నుండి, ఆ పాప భారము నుండి ఇప్పుడే విడుదల కలుగును గాక. తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆ పరిసర ప్రాంతాల నుంచి విడుదల పొందిన కృప దయచేయండి. ఆ యొక్క భయంకరమైన దుష్ట స్వభావం నుండి, ఆ దుష్ట మనుషుల నుండి విడుదల పొందిన కృప దయచేయండి. మా ప్రభువా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ పరిశుద్ధ రక్తం ద్వారా పరిశుద్ధపరచండి. మీ వాక్యం ద్వారా పరిశుద్ధపరచండి. పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా పరిశుద్ధపరచండి. ప్రార్థనాత్మను దయచేయని ప్రార్థన చేస్తున్నాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో, వాక్యము చదివే విషయంలో, ప్రార్థించే విషయంలో, మీ మహిమ కొరకు జీవించే విషయంలో ప్రతి ఒక్కరు నమ్మకస్తులుగా ఉంటే కృప దయచేయమని నాయన. ఒక ప్రత్యేకమైన జీవితము, ఒక పరిశుద్ధమైన జీవితము, ఒక ప్రతిష్ట కలిగిన జీవితము జీవించిన కృప దయచేయమని, ఆశీర్వదించమని యేసు ప్రభు నామములో స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను బహుగా దేవుడు దీవించును గాక. థ్యాంక్ యూ.